లాస్ట్ టైం చెప్పాను. సినిమా చాలా బావుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే ముందే డైరెక్టరు, హీరో, ప్రొడక్షన్ హౌసు అందరూ కలిసి పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్‌కి. బట్ రీసెంట్‌గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి. మార్చకపోతే ఏ సర్టిఫికేటే ఇస్తాము ఆహ్, అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూతులాగా వినపడుతుంది మాకు. ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఆహ్, ఈ మినిట్‌లో సెన్సార్ జరిగి 3, 4 డేస్ బ్యాక్. ఈ మినిట్‌లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరికి కన్‌ఫ్యూజన్ వస్తది. ఆడియన్స్‌కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లమ్ ఇది పెద్ద ప్రాబ్లమ్ దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యూన్‌గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే మనం ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు. అలాంటి బూత్ సినిమాలైతే ఏమీ లేదు. ఇందులో బూత్ సీన్‌లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజో అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ ఇద్దరు ఆ శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్‌తో బాండింగు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఆహ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇద్దరి హీరో, హీరోయిన్ పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు. బ్రదర్, వదిన వాళ్ళది ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్‌కి కూడా ఒక సిస్టర్ అండ్ బావుంటారు. సో, కంప్లీట్‌లీ ఇదొక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్‌గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్‌గా ఎళ్తుంది అని ఇష్యూ చేయడం ఆహ్, కరెక్ట్ కాదని నాకనిపిచ్చింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ జూసి, అది చూసి ఇదేదో 'ఓయో రూమ్' సినిమా అనుకుంటున్నారు. అంత సీన్ సితారా లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఆహ్, ఇది ఖచ్చితంగా మా మేము నమ్మి సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్‌ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో, అది ఏ సర్టిఫికేట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు ఈ మధ్య చాలామందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఆహ్, ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్‌గా అని అనుకున్నారు. సో, దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నాము. అవునండి. ఓన్లీ టైటిల్ వల్లే. ఇంకేం లేదు. ఆ! టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్‌గా వినబడుతుందంట. కపుల్ ఫ్రెండ్లీ అంటే. సో ఇందాకే ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు ఏదో చాయ్ వాలాకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు గూడా ఆహ్, ఆ 'వానర' అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు 'వానరాలో' బూతేం లేదు. 'చాయ్ వాలాలో' బూతేం లేదు. వాళ్ళేదో ఒక ఇంటెన్షన్‌తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపిచ్చింది. ఎందుకంటే అది నిజంగా అందులో ఏం అనిపియలేదు. ఏదో క్యాచీ టైటిల్ అని పెట్టుకున్నారు అంతే. సౌండింగ్‌కే పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇయన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అని అనిపించిందండి. సినిమా చూసాక కూడా అదే ఒపీనియన్. ఇది యాక్చువల్లీ సినిమా చూడక ముందే టీజరో, ట్రైలరో జాన్‌లో సెన్సార్‌కెళ్ళింది. అప్పుడే ఈ ఈ అబ్జెక్షన్ వచ్చింది. తెలుగులో సెన్సార్ వాళ్ళు టీజర్ ట్రైలర్‌కి కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తమిళ్‌లో సెన్సార్ చేస్తే యూబీఏ ఇచ్చారు. సో, ఆ డిఫరెన్స్ ఉండింది. సో, మనం కన్విన్స్ చేద్దాం అని అనుకున్నాం. బట్ కన్విన్స్ చేయలేకపోయాం అంతే. ఒక్క ఒక్క 2 మినిట్స్‌లో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి మనం ఇంకొంచెం మీకు కూడా మైక్ ఉంటే బావుంటుంది కాబట్టి. సో, ఓకే. అండ్ ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి నేను రోజు చాలామంది కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నాకు మాత్రం అందరి దగ్గర నుంచి యునానిమస్‌గా వినిపిచ్చేది ఒకటే ఒక మాట.
ఈసారి మా సంతోష్‌కి హిట్ పడాలి. ఈసారి మా సంతోష్‌కి హిట్ పడాలని. నాతో కలిసిన మాట్లాడిన మీడియా వారు గానీ, బయట ఫ్రెండ్స్ ఎవ్వరైనా సరే, అంటే సంతోష్‌ని చాలా ఓన్ చేసుకున్నారు. సంతోష్‌కి ఈసారి పెద్ద హిట్ రావాలి అని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదే ఈ సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో, అందరిలాగే నేను గూడా కోరుకుంటున్నాను. ఈసారి సంతోష్ గారికి చాలా పెద్ద హిట్ పడి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్, అప్‌కమింగ్ హీరోస్ లాట్‌లో సంతోష్ గారు నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలి. దీని తర్వాత అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చెయ్యాలి. ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో అవ్వాలి 2026లో అని కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగమ్మాయి మానస తెలుగు హీరోయిన్‌లు రావాలని, చేయాలని చాలామంది చాలా సార్లు డిస్కషన్స్ పెట్టారు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆహ్, మానస ఎంత బాగా పెర్ఫార్మ్ చేసిందంటే, క్యారెక్టర్‌లోంచి ఒక్క సెకండ్ కూడా బయటికెళ్ళలేదు. నాకు మానసాని ఇందాక కూడా కలిసినప్పుడు నాకు సినిమాలో ఉన్న మిత్ర క్యారెక్టరే కనబడుతుంది. అంత బాగా పోర్ట్రే చేశారు. సో, మానస గారికి గూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి ఈ ఇయర్. తెలుగులో మంచి టాప్ పొజిషన్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌తో గూడా రీసెంట్‌గా చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వెరీ ప్యాషనేట్ పర్సన్. ఆహ్, చాలా పట్టుదలతో సినిమా తీశారు. ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. టెక్నికల్‌గా గానీ, ఎక్కడ ఏది ఇదవ్వట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిన్నే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్ అందరిని చెన్నైలో కలిసాను. వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. యూఎస్‌కి కాపీ ఎళ్ళింది. డొమెస్టిక్ కాపీ మీద చిన్న చిన్న లాస్ట్ మినిట్ థింగ్స్ వర్క్ చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ వాళ్ళు రాలేకపోయారు. ఆహ్, బట్ సినిమా రిలీజ్ దగ్గరకొస్తుంది. మీ అందరిని మీడియా వారిని అందరిని కలవాలి అని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డైరెక్టర్‌కి గూడా చాలా మంచి సినిమా అయ్యి, ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూవీ ప్రొడక్షన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలిచ్చారు. 'మిర్చి' కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ అవుతుంది. సో, వాళ్ళకి కూడా నెక్స్ట్ వచ్చే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. 'బైకర్' గాని, 'విశ్వంబర' గాని. సో, బ్లాక్ బస్టర్స్ కొట్టి ఈ ఇయర్ మళ్ళీ యూవీ క్రియేషన్స్ నంబర్ 1 అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యానా పాయింట్స్?